క్లాస్ట్రోల్ అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 6 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే లోకేష్ అండ్ ఆజాద్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో 3:2. లోకేష్ మరియు ఆజాద్ వ్యాపారంలో భాగస్వాములు. తర్వాత వాళ్ళ లాభాలని పంచుకునే నిష్పత్తి 3:2 విత్ క్యాపిటల్స్ ఆఫ్ 50,000 రూపీస్ అండ్ 30,000 రూపీస్ రెస్పెక్టివ్లీ. వాళ్ళ పెట్టుబడులు వరుసగా 50,000 రూపీస్ మరియు 30,000 రూపీస్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అగ్రీడ్ టు బి పెయిడ్ అట్ 6% per annum. పెట్టుబడి మీద వడ్డీని ప్రతి సంవత్సరానికి గాను 6% చొప్పున చెల్లించాలని ఒప్పందం జరిగింది. ఆజాద్ ఈజ్ అలౌడ్ ఏ సాలరీ ఆఫ్ 2,500 రూపీస్ పర్ annum. ఆజాద్కి సంవత్సరానికి గాను 2,500 రూపీస్ లెక్కన జీతం ఇవ్వాల్సి ఉంటుంది. డ్యూరింగ్ 2000 XA, ద ప్రాఫిట్స్ ప్రయర్ టు ద క్యాల్కులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. 2000 XA సంవత్సరంలో క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీని లెక్కించే ముందు, బట్ ఆఫ్టర్ ఛార్జింగ్ ఆజాద్ సాలరీ అమౌంటెడ్ టు 12,500 రూపీస్. తర్వాత ఆజాద్ సాలరీని ఛార్జ్ చేసిన తర్వాత లాభం వచ్చేసి 12,500 రూపీస్. ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆఫ్ ప్రాఫిట్స్ ఈజ్ టు బి మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మేనేజర్స్ కమిషన్. మేనేజర్ యొక్క కమిషన్ కోసమని ప్రాఫిట్లో 5% ప్రొవిజన్ చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. మీరు పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్స్లని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో మనకిచ్చిన ప్రాబ్లం ప్రతి స్టేట్మెంట్ని ఒక్కొక్కటిగా అనలైజ్ చేద్దాం. మన మొట్టమొదటి స్టేట్మెంట్లో పార్ట్నర్స్ ప్రాఫిట్ని 3:2 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారని ఇచ్చారు. మనం ప్రాఫిట్ షేరింగ్ని చివర్లో ప్రాఫిట్ గురించి అనలైజ్ చేసేటప్పుడు కన్సిడర్ చేద్దాం, ఇప్పుడు కాదు. అందుకని మన తర్వాతి ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాం. ఇక్కడ తర్వాతి స్టేట్మెంట్లో పార్ట్నర్స్ లోకేష్ మరియు ఆజాద్ల క్యాపిటల్ వరుసగా 50,000 రూపీస్ మరియు 30,000 రూపీస్ అని ఇచ్చారు. అలాగే మన ప్రాబ్లంతో ప్రొసీడ్ అవ్వడానికి ఈ బిజినెస్ చాలా కాలం క్రితం మొదలెట్టారు అనుకుని ముందుకెళ్దాం. నేను చెప్పేదేంటంటే ఈ బిజినెస్ ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసింది కాదు, ఇది కొన్ని సంవత్సరాల కింద స్టార్ట్ చేశారు అనుకుందాం. కాబట్టి మనం ఈ క్యాపిటల్స్ని వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి బ్రింగ్ డౌన్ చేశారు అని అనుకోవచ్చు. మనకు ఇంతకుముందు తెలిసినట్లు ఇవి క్యాపిటల్స్ కాబట్టి మనం వీటిని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. కాబట్టి ముందు మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు టైటిల్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని డిజిగ్నేట్ చేయడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు ఈ అకౌంట్లో కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ లోకేష్ కోసం, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ ఆజాద్ కోసం. ఇప్పుడు ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని మనం వెనుకటి క్లాసుల్లో సోల్ ప్రొప్రైటర్షిప్ కోసం ప్రిపేర్ చేసిన క్యాపిటల్ అకౌంట్తో పోలిస్తే ఇది కొంచెం వేరేగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, దీంట్లో ప్రతి పార్ట్నర్ కోసం ఒక అమౌంట్ కాలం ఉంది. మనం సోల్ ప్రొప్రైటర్షిప్ క్యాపిటల్ అకౌంట్లో ప్రిపేర్ చేసినట్లు ఒకే ఒక అమౌంట్ కాలం కాదు. సో ఇప్పటికి మీరు ఊహించే ఉంటారు, ఒకవేళ 3 పార్ట్నర్స్ ఉంటే ఇక్కడ ఒక్కో పార్ట్నర్ కోసం ఒక్కో అమౌంట్ కాలం చొప్పున 3 అమౌంట్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. మనకు ఇంతకుముందే తెలిసినట్లు ఈ క్యాపిటల్స్ని పోస్ట్ చేయడానికి మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. అలాగే మనం ఈ క్యాపిటల్స్ని వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి బ్రింగ్ డౌన్ చేశామని అనుకున్నాం కాబట్టి క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ లోకేష్ క్యాపిటల్ అమౌంట్ 50,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ ఆజాద్ క్యాపిటల్ అమౌంట్ 30,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం వెనకటి అకౌంటింగ్ పీరియడ్ నుండి ఈ అకౌంటింగ్ పీరియడ్లోకి క్యాపిటల్ బ్యాలెన్సెస్ని బ్రింగ్ డౌన్ చేసే ఎంట్రీస్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేసేసాం. మన ప్రాబ్లంలో తర్వాతి స్టేట్మెంట్ క్యాపిటల్ మీద సంవత్సరానికి గాను 6% ఇంట్రెస్ట్ లేదా వడ్డీ ఉంటుంది అని చెబుతోంది.
మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఈ పార్ట్నర్స్ క్యాపిటల్స్ వచ్చేసి 50,000 రూపీస్ మరియు 30,000 రూపీస్. ఈ క్యాపిటల్స్ మీద మనం ఇంట్రెస్ట్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. సో, వర్కింగ్ నోట్స్‌లో ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని ఒక హెడర్ రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ లోకేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ ఆఫ్ 50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6/100. 100లో 2 zeros ని 50,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మిగిలిన 500 మరియు 6లని మల్టిప్లై చేస్తే మనకు 3,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ లోకేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ ఆజాద్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ ఆఫ్ 30,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6/100. 100లో 2 zeros-ని 30,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మిగిలిన 300 మరియు 6లని మల్టిప్లై చేస్తే మనకు 1,800 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ ఆజాద్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ లేదా వడ్డీని పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లని ప్రతి పార్ట్నర్ కోసం వేరేగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్లో లేదు కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ లోకేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 3,000 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ ఆజాద్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 1,800 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రతి పార్ట్నర్ ఇంట్రెస్ట్ని విడివిడిగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో తర్వాత ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాం. మన తర్వాత స్టేట్మెంట్ పార్ట్నర్ ఆజాద్కి ప్రతి సంవత్సరం 2,500 రూపీస్ సాలరీ ఇవ్వాలని ఒప్పందం జరిగింది అని చెబుతోంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఇయర్లీ సాలరీ, కేవలం ఒక నెల సాలరీ మాత్రమే కాదు. తర్వాత ఈ సాలరీ పార్ట్నర్ ఆజాద్కి ఇవ్వాలని ఇచ్చారు, పార్ట్నర్ లోకేష్కి కాదు. కాబట్టి వర్కింగ్ నోట్స్లో ఈ సాలరీకి సంబంధించిన అనాలిసిస్ చేద్దాం. మనం ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ సాలరీకి సంబంధించింది అని తెలియడానికి సాలరీ అని ఒక హెడర్ రాద్దాం. తర్వాత ఇక ముందు చేయబోయే సాలరీ క్యాలిక్యులేషన్ పార్ట్నర్ ఆజాద్కి సంబంధించింది అని తెలియడానికి పార్ట్నర్ ఆజాద్ పేరుని సబ్ హెడర్గా రాద్దాం. ఇప్పుడు మనకు పార్ట్నర్ ఆజాద్ ఇయర్లీ సాలరీ 2,500 రూపీస్ అని ఇచ్చారు. ఇప్పుడు పార్ట్నర్ సాలరీ అంటే నిజంగా సాలరీ కాదు, ఇది పార్ట్నర్స్ మధ్య ప్రాఫిట్ని పంచే ఒక పద్ధతి మాత్రమే. అందుకని ఇది ఎంప్లాయీస్ సాలరీ కంటే వేరే అన్నమాట. మీకు గుర్తుంది కదా, మనం ఎంప్లాయీస్ సాలరీని సాలరీ అకౌంట్లో పోస్ట్ చేస్తాం కదా. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ బిజినెస్ సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అనబడే ఒక ప్రత్యేకమైన అకౌంట్ని మెయింటైన్ చేస్తుంది. ఈ అకౌంట్ ఎంప్లాయీస్ యొక్క సాలరీ అకౌంట్ కంటే వేరే అన్నమాట. సో మనం ఈ పార్ట్నర్స్ సాలరీని పోస్ట్ చేయడానికి సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్లో లేదు. అందుకని మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రతి పార్ట్నర్ కోసం పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అని రాద్దాం. మనం ఇంతకుముందే చూసినట్లు పార్ట్నర్ లోకేష్కి ఏ సాలరీ ఇవ్వడం లేదు. తర్వాత పార్ట్నర్ ఆజాద్ సాలరీ అమౌంట్ 2,500 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో పోస్ట్ చేద్దాం. దీంతో మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో విడివిడిగా ప్రతి పార్ట్నర్ సాలరీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన తర్వాత ట్రాన్సాక్షన్ తీసుకుందాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రాఫిట్ గురించి చెబుతోంది. మామూలుగా మనం ప్రాఫిట్ని చివరిలో కన్సిడర్ చేస్తాం. అయితే దీని నెక్స్ట్ స్టేట్మెంట్ మనం ప్రాఫిట్లో 5% ప్రొవిజన్ని మేనేజర్ కమిషన్ కోసం కేటాయించాలని చెబుతోంది. అంటే మనం మేనేజర్ కమిషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ప్రాఫిట్ ఎంతో ముందే తెలిసిండాలి. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే మనకు ప్రాఫిట్ విలువ నేరుగా ఇవ్వలేదు. మనకు ఇచ్చిన అమౌంట్ 12,500 రూపీస్. అయితే ఇది మొత్తం ప్రాఫిట్ విలువ కాదు. మనకి ఇక్కడ ఏమిచ్చారంటే ఈ ప్రాఫిట్ అమౌంట్ విలువ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ముందు, ఆ తర్వాత పార్ట్నర్ ఆజాద్ సాలరీని ప్రాఫిట్ అమౌంట్ నుండి చార్జ్ చేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్ అమౌంట్ విలువ 12,500 రూపీస్ అన్నమాట. కాబట్టి మనం అసలు ప్రాఫిట్ ఎంతో కనుక్కుందాం. సో వర్కింగ్ నోట్స్లో మనం ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ మనకిచ్చిన ప్రాఫిట్ అమౌంట్ నుండి టోటల్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ అని ఒక హెడర్ రాద్దాం.
ఇప్పుడు మనకు ప్రాబ్లంలో పార్ట్నర్ ఆజాద్ సాలరీని చార్జ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ 12,500 రూపీస్ అని ఇచ్చారు. దీన్ని మ్యాథమెటికల్గా ప్రాఫిట్ మైనస్ ఆజాద్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 12,500 రూపీస్ అని రాయొచ్చు. మనకు ప్రాబ్లంలో ఇచ్చిన ప్రకారం పార్ట్నర్ ఆజాద్ సాలరీ సంవత్సరానికి 2,500 రూపీస్ అని తెలుసు. దీన్ని మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ప్రాఫిట్ మైనస్ 2,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 12,500 రూపీస్ అని వస్తుంది. ఈ 2,500 రూపీస్ని కుడివైపుకు పంపిస్తే ఇది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 12,500 రూపీస్ ప్లస్ 2,500 రూపీస్ అవుతుంది. సో ప్రాఫిట్ యొక్క ఫైనల్ విలువ 15,000 రూపీస్. సో మనకిప్పుడు ఈ ప్రాఫిట్ విలువ తెలుసు కాబట్టి మన ప్రాబ్లంలో మేనేజర్ కమిషన్ గురించి చెబుతున్న నెక్స్ట్ స్టేట్మెంట్ని రీవిజిట్ చేద్దాం. మన ఈ స్టేట్మెంట్ ఏం చెబుతోందంటే ప్రాఫిట్ నుండి మేనేజర్ కమిషన్ కోసం ప్రాఫిట్లో 5% ప్రొవిజన్ తీయాలి. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ ప్రొవిజన్ క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పుడు మేనేజర్ కమిషన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. మనకిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మేనేజర్ కమిషన్ని టోటల్ ప్రాఫిట్ అమౌంట్ 15,000 రూపీస్ని మేనేజర్ కమిషన్ పర్సెంట్ 5/100తో మల్టిప్లై చేయడం ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 100లో 2 zeros ని 15,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 150 మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 750 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ మేనేజర్ కమిషన్ని పోస్ట్ చేయడానికి మనం మేనేజర్స్ కమిషన్ అకౌంట్ని డెబిట్ మరియు మేనేజర్స్ కమిషన్ పేయబుల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు అకౌంట్లని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు కాబట్టి మనం ఈ ఎంట్రీస్ని పోస్ట్ చేయకుండా వదిలేద్దాం. ఇప్పుడు మీకు ఒక సందేహం ఉండొచ్చు, మనం ఈ ఎంట్రీస్ని పోస్ట్ చేయకుండా వదిలేస్తున్నప్పుడు మనం వీటిని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది అని. చూడండి, సాలరీ ఆ తర్వాత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్తో పాటు మనం ఈ మేనేజర్ కమిషన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్స్ని ప్రాఫిట్ నుండి తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ని పార్ట్నర్స్కి పంచాల్సి ఉంటుంది. దీనికోసం మనం దీన్ని కన్సిడర్ చేసాం. దీంతో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. మీకు దీని గురించి ఇంకా సందేహం ఉంటే ఇంకొంచెం సేపు ఓపిక పట్టండి, మీకు దీని గురించి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు మన ప్రాబ్లంలో ఇంకా వేరే ఏ ట్రాన్సాక్షన్స్ కూడా లేవు. అందుకని మనం నేరుగా ప్రాఫిట్ అప్రాప్రియేషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ లేదా ప్రాఫిట్ పంపకాలని మొదలెడదాం. మనం ఈ అకౌంటింగ్ పీరియడ్కి సంబంధించిన ప్రాఫిట్ అమౌంట్ 15,000 రూపీస్ అని ఇందాకే క్యాలిక్యులేట్ చేశాం కదా. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి, బిజినెస్ సంపాదించిన ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ కదా. కాబట్టి మనం ప్రాఫిట్స్ని పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ ప్రాఫిట్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని డిజిగ్నేట్ చేయడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని ఇండివిజువల్ కాలమ్స్ని ప్రిపేర్ చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్ మరియు అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు అమౌంట్ కాలంలో అమౌంట్ 15,000 రూపీస్ని రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి పార్ట్నర్కి చెందిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. మీకు ఇంకోసారి చెప్తున్నా, మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని అది ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు అని ప్రిపేర్ చేయలేదు, కానీ ఈ అకౌంట్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కాబట్టి
మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా దీన్ని డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని సబ్ హెడింగ్ రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ లోకేష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 3000 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ ఆజాద్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 1800 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ 4800 రూపీస్ని డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీస్ని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పార్ట్నర్ల సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. చూడండి, మనం పార్ట్నర్స్ సాలరీస్ అకౌంట్ని అది ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు అని దాన్ని ప్రిపేర్ చేయలేదు. అయితే దాని అర్థం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అస్సలు ఉండదు అని కాదు. ఈ అకౌంట్ అయితే ఉంటుంది. దాన్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు అని మనం దాన్ని ప్రిపేర్ చేయలేదంతే. సో మనం పార్ట్నర్స్ సాలరీస్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్లో డెబిట్ చేస్తాం కాబట్టి మనం ఈ సాలరీస్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ పార్ట్నర్ సాలరీని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు కాబట్టి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అని సబ్ హెడర్ రాద్దాం. తర్వాత పార్ట్నర్ ఆజాద్ సాలరీ 2500 రూపీస్ని రాద్దాం. మనం ఇంతకుముందే చూసినట్లు కేవలం పార్ట్నర్ ఆజాద్కి మాత్రమే సాలరీ ఇస్తున్నాం. పార్ట్నర్ లోకేష్కి ఏ సాలరీ కూడా ఇవ్వడం లేదు. అందుకని అందరు పార్ట్నర్స్ యొక్క మొత్తం సాలరీ అమౌంట్ కూడా 2500 రూపీసే అవుతుంది. దీంతో మనం ఒక్కో పార్ట్నర్ సాలరీని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మన తర్వాతి ఎంట్రీని తీసుకుందాం. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేనేజర్స్ కమిషన్ను మేనేజర్స్ కమిషన్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం మేనేజర్స్ కమిషన్ని మేనేజర్స్ కమిషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం. అందువల్ల మనం ఈ అమౌంట్ని మేనేజర్స్ కమిషన్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ మేనేజర్ కమిషన్ అమౌంట్ని మేనేజర్స్ కమిషన్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం మేనేజర్స్ కమిషన్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు మేనేజర్స్ కమిషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం మేనేజర్స్ కమిషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు మేనేజర్స్ కమిషన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత మేనేజర్ కమిషన్ అమౌంట్ 750 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం మేనేజర్స్ కమిషన్ని మేనేజర్స్ కమిషన్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. నిజానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అన్ని ఎంట్రీస్ని ట్రాన్స్ఫర్ చేసేసాం. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పార్ట్నర్స్కి అప్రాప్రియేట్ లేదా డిస్ట్రిబ్యూట్ లేదా పంచాల్సిన ప్రాఫిట్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 8050 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 15000 రూపీస్. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ 15000 రూపీస్ నుండి డెబిట్ సైడ్ టోటల్ 8050 రూపీస్ని తీసేస్తే మనకు 6950 రూపీస్ వస్తుంది. ఈ 6950 రూపీస్ ఒక క్రెడిట్ బ్యాలెన్స్ కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ని సూచిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాఫిట్ అమౌంట్ని మనం పార్ట్నర్స్ మధ్య వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే
పార్ట్నర్స్ ప్రాఫిట్ని 3:2 నిష్పత్తి లేదా రేషియోలో పంచుకుంటారు అని ఇచ్చారు. సో మనం ఈ ప్రాఫిట్ని ఈ నిష్పత్తి లేదా రేషియో ప్రకారం పంచుదాం. ముందు వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ప్రాఫిట్ షేరింగ్ అని హెడర్ రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ లోకేష్ ప్రాఫిట్ షేర్ లేదా వాటా వచ్చేసి మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 6,950 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 1,390s are. సో ఇప్పుడు మిగిలిన 1,390 మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 4,170 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ లోకేష్ ప్రాఫిట్ షేర్ అన్నమాట. ఇప్పుడు పార్ట్నర్ ఆజాద్ ప్రాఫిట్ షేర్ లేదా వాటా వచ్చేసి మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 6,950 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 1,390s are. సో ఇప్పుడు మిగిలిన 1,390 మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 2,780 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ ఆజాద్ ప్రాఫిట్ షేర్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్ వాటాల్ని ఒక్కో పార్ట్నర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ప్రతి పార్ట్నర్ కోసం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ వైపు ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ రాద్దాం. ఇప్పుడు టు లోకేష్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 4,170 రూపీస్ని రాద్దాం. తర్వాత టు ఆజాద్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 2,780 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 6,950 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ లోకేష్కి రావాల్సిన ప్రాఫిట్ షేర్ అమౌంట్ 4,170 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ ఆజాద్కి రావాల్సిన ప్రాఫిట్ షేర్ అమౌంట్ 2,780 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో విడివిడిగా ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. నిజానికి మనం పార్ట్నర్స్ అకౌంట్స్కి సంబంధించిన అన్ని ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. సో ఇప్పుడు టోటల్స్ని కనుక్కొని అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసి బుక్స్ని క్లోజ్ చేయాల్సిన టైం వచ్చేసింది. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్తో మొదలెడతాం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 15,000 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 15,000 రూపీస్. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని హ్యాండిల్ చేద్దాం. చూడండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు ఏ ఎంట్రీస్ కూడా లేవు. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ లోకేష్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 57,170 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ ఆజాద్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 37,080 రూపీస్. ఇప్పుడు డెబిట్ సైడ్ ఏ ఎంట్రీస్ కూడా లేవు కాబట్టి ఈ టోటల్ అమౌంట్స్ ఆయా పార్ట్నర్స్ యొక్క క్రెడిట్ బ్యాలెన్సెస్ అవుతాయి. తర్వాత మనం వీటిని డెబిట్ సైడ్ వైపు రాయాలి. డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ముందు టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ లోకేష్ క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 57,170 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ ఆజాద్ క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ 37,080 రూపీస్ని అతని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ లోకేష్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 57,170 రూపీస్. అలాగే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో పార్ట్నర్ ఆజాద్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 37,080 రూపీస్. మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ టోటల్స్ ముందే క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు ప్రతి పార్ట్నర్ డెబిట్ సైడ్ మరియు క్రెడిట్ సైడ్ టోటల్స్ మ్యాచ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ ప్రాబ్లంని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.